హాయ్ ఫ్రెండ్స్, మీరు కాశీలో ఎంటర్ కాగానే స్టార్టింగ్ కాలభైరవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే క్షేత్రపాలకుడు అనమాట. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత మనము కాశీలో ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి. తర్వాత ఏదైనా ఘాట్లోకి వెళ్ళేసి మీరు స్నానం చేయడానికి వెళ్ళాలి. మేమైతే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఉంది. ఈ ఘాట్ నుంచి కిందికి వెళ్ళాము. మనకి ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ అన్ని బోట్స్ ఉంటాయి. ఇక్కడ స్నానం చేయడానికి అనువుగా ఉండదు అనమాట. బోటింగ్లో ఏం చేస్తారంటే 100 రూపీస్ తీసుకుంటారు. 100 రూపీస్ తీసుకున్న తర్వాత ఇటు నుంచి అవతల ఒడ్డుకి తీసుకెళ్తారు. అవతల ఒడ్డుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకి అంతా ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఒంటెలు, తర్వాత గుర్రాలు అన్నీ ఫొటోస్ దిగడము అన్నీ అటు సైడ్ ఉంటుంది అనమాట. ఇదే బోటింగ్లో 100 రూపీస్కి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు స్నానాలు చేయడానికి మనకి. మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఇదే బోట్లో రిటర్న్ వచ్చేస్తాం అనమాట. ఈ ఈ బోట్లో వెళ్ళేటప్పుడే మనకి ఘాట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి టోటల్ 88 ఘాట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి కాశీ నుంచి గంగాజలం తీసుకురావాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఏంటంటే తీసుకురాకూడదు. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి చనిపోవాలి అనుకుంటారు. చాలామంది వచ్చేసి ఇక్కడ అస్థికలు గంగలో కలుపుతారు కాబట్టి వాళ్ళు మోక్షము కోసము ఇక్కడ ఎదురు చూస్తుంటారు. ఆ గంగలో కలిపిన బూడిదని మనం తీసుకొస్తే వాళ్ళ మోక్షానికి అంతరాయం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి గంగ నుంచి ఇక్కడ వాటర్ అనేది తీసుకువెళ్ళకూడదు. వేరే చోట్లో ఎక్కడైతే గంగా నది ఉంటుందో అక్కడ నుంచి తీసుకెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కొన్ని ఘాట్లకి మహాశ్మశానం అని కూడా పేరు అనమాట. శ్మశానం నుంచి మనం వాటర్ తీసుకెళ్ళలేము కదా. సో ఈ లాజిక్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళకూడదు అనమాట, మంచిది కాదు. సో ఇక్కడ చాలా ఘాట్లు ఉంటాయి. ప్రతి ఘాట్ని మనము విజిట్ చేయలేము అనమాట. డైరెక్ట్ వెళ్ళి టైం పడుతుంది కాబట్టి బోట్లోనే చూసి ఎంజాయ్ చేయాలంతే. మనకి స్టార్టింగ్లో ఒడ్డుకి కొద్దిగా వాటర్ అంత బాగుండదు. ఎందుకంటే పూజ సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా, పిండదానాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొనాలు బాగుంటాయి. మిడిల్లో కొద్దిగా లోతులకు వెళ్తే మనకి వాటర్ అనేది ఫ్రెష్ ఉంటుంది అనమాట. మనకి బోటింగ్ ఫెసిలిటీస్ అనేది చాలా బాగుంటుంది. బోటింగ్ మనకి ఎంజాయ్ చేయొచ్చు బోటింగ్ అనేది. ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది. ఇక్కడ మనకి ప్రతి ఘాటు చూడొచ్చు అనమాట. బోట్లో వెళ్ళేటప్పుడే చూడాలి. ఇక్కడ మనకి శవాలను దహనం, ఎక్కడైతే చనిపోయిన వారి దహనం చేస్తారో అక్కడ కూడా కొద్దిసేపు ఆపుతారనమాట బోట్ని. ఇక్కడ మనకి శవాలు దహనం చేస్తారని చెప్పేసి చూపిస్తారు. మీకు టైం ఉంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి ఫేమస్వి, అవన్నీ విజిట్ చేయొచ్చు. ఇక్కడ స్టేకి కూడా మనకి సత్రాలు అవి ఇవి చాలా ఉంటాయి. హోటల్ ఫ్యామిలీతో వస్తే హోటల్లో ట్రై చేయండి. ఫుడ్ అది అయితే ప్రాబ్లం లేదనమాట. మనకి చాలా టెంపుల్స్ దగ్గర పెడుతూనే ఉంటారు. మళ్ళీ అన్నపూర్ణ టెంపుల్ అక్కడ మాతా టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే ఫ్రీగా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఫుడ్ కూడా ప్రాబ్లం అనేది ఉండదు. ఫ్రీ క్యాంటీన్ అనమాట అక్కడ. ఇక్కడ స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకొని మీరు ఫుడ్ తినేసి వెళ్ళిపోవచ్చు. ఇదంతా బోటింగ్లో అనమాట. మన ఘాట్లు మ్యాక్సిమం కవర్ చేసేది బోట్ త్రూనే కవర్ చేస్తాము. ఇక చూడండి, చనిపోయిన వారి యొక్క శరీరాన్ని దహనం చేసేది ఇక్కడ ఘాటు. వాళ్ళు బోట్లో వెళ్ళేటప్పుడు చెప్తారనమాట మనకి ప్రతిదీ డీటెయిల్గా. ఇక్కడ ఆపుతారు కూడా. ఇక్కడ నుంచి సర్కిల్ తిప్పేసి మళ్ళీ రివర్స్లో వెళ్తారు. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మనకి ఈవినింగ్ 6:30 to 7 లోపల మనకి ఇక్కడికి మళ్ళీ రివర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి మెయిన్ గంగాహారతి అనమాట. గంగాహారతి చూడడానికి మనకి ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు పబ్లిక్. సో మెయిన్ గంగాహారతి అనమాట. మీకు ఎంత లేట్ అయినా కానీ గంగాహారతి మిస్ కాకుండా చూసుకోండి. ఎవరైనా 1 డే ప్లాన్ ఉంటుంది కదా, గంగాహారతి అదొకటి కంప్లీట్ చేసుకొని మాత్రం వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోండి తిన్న తర్వాత. షాపింగ్ ఇక్కడైతే చాలా ఫేమస్ చీరలు కొనుక్కోవడానికి ట్రై చేయండి. చాలా ఉంటాయి షాపింగ్స్. మొత్తం గల్లీ మొత్తం షాపింగ్స్కి ఉంటాయి అన్నమాట మనకి.
బ్యాంగిల్స్, చీరలు అన్నీ ఇక చీరలకి ఫేమస్ అంటారు ఇక్కడ. చీరలు కొనుక్కోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తాము, తర్వాత వచ్చేసి స్నానాలు చేస్తాము, తర్వాత మనకి ఫుడ్ అక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కాశీ విశ్వనాథ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ అయితే బాగుంది, నీట్గా ఉంది. అంతకుముందు స్టార్టింగ్లో బాగాలేకుండిందంట. మేము వెళ్ళినప్పుడైతే అది మొత్తము మోడీ గారి చాలా డెవలప్మెంట్ చేశారు కాబట్టి అది బాగైందని చెప్పారు చాలామంది. టెంపుల్ అయితే బాగుంది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న టెంపుల్ అనుకున్నాము, బట్ లోపలికి పోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా పెద్ద ఉంది లోపల టెంపుల్, కాశీ విశ్వనాథ్ ఉంది. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ శారీస్ ఫేమస్ కాబట్టి చాలా చోట్ల శారీసే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సాక్షి వినాయక దేవాలయం ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసుకోండి. ఈవినింగ్ ఇక్కడ మనకి రెస్టారెంట్లు అవి ఉంటాయి. మీరు ఎప్పుడైతే వన్ డే ట్రిప్ వేసుకుంటారో మెయిన్ది ఏదైతే ఉంటుందో అవి విజిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం ప్రతిదీ కవర్ చేయలేం కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి మెయిన్గా హారతి, గంగా హారతికి రీచ్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. దర్శనం కూడా మనకి అంత ఇబ్బంది ఏమనిపించదు, నార్మల్ డేస్లలో ఈజీగానే అయిపోతుంది. మెయిన్ శివరాత్రి ఆ టైంలో ఉంటాయి కదా, శివునికి సంబంధించిన పర్వదినాలలో అయితే చాలా పబ్లిక్ ఉంటారు. నార్మల్ డేస్లలో మనకి ఈజీగానే అయిపోతుంది అనమాట, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. తప్పకుండా మీరు గంగా నదిలో స్నానం చేయడానికి ట్రై చేయండి. మనకి ఎంత దూరం వెళ్ళినప్పుడు గంగా జలములో స్నానం చేస్తే మంచిదన్నమాట.